Hello everybody, welcome back to our channel Spoken English Classes. In today's session, we are going to learn about the daily use English sentences. Let's get started. ఫస్ట్ వన్, see here. ఫోన్ వద్దు అన్నా కూడా గంటల తరబడి చూస్తూనే ఉంటావు. ఏదైనా పని చెప్తే మాత్రం అస్సలు చేయవు. అవసరం ఉన్నప్పుడే ఉపయోగించు, ఎక్కువగా వాడకు, లేకపోతే కళ్ళకు సమస్యలు వస్తాయి. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అలాగే ఉంటావు. అదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్పి నాకు విసుగొస్తుంది. ఫోన్ వద్దు అన్నా కూడా గంటల తరబడి చూస్తూనే ఉంటావు. ఏదైనా పని చెబితే మాత్రం అస్సలు చేయవు. అవసరం ఉన్నప్పుడే ఉపయోగించు, ఎక్కువగా వాడకు, లేకపోతే కళ్ళకు సమస్యలు వస్తాయి. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అలాగే ఉంటావు. అదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్పి నాకు విసుగొస్తుంది. ఇలా మనం డైలీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు చూద్దాం. See here, even though I keep telling you not to use your phone too much, you still spend hours looking at it. But when I ask you to do any work, you never do it properly. Use it only when necessary and don't overuse it. Otherwise, it will affect your eyes. No matter how many times I tell you, you remain the same. I am really fed up with repeating the same thing every day. Even though I keep telling you not to use your phone too much, you still spend hours looking at it. But when I ask you to do any work, you never do it properly. Use it only when necessary and don't overuse it. Otherwise, it will affect your eyes. No matter how many times I tell you, you remain the same. I am really fed up with repeating the same thing every day. See one more time. ఫోన్ వద్దన్నా కూడా గంటల తరబడి చూస్తూనే ఉంటావు. ఈవెన్ దో ఐ కీప్ టెల్లింగ్ యూ నాట్ టు యూజ్ యువర్ ఫోన్ టూ మచ్, యూ స్టిల్ స్పెండ్ అవర్స్ లుకింగ్ ఎట్ ఇట్. ఏదైనా పని చెప్తే మాత్రం అస్సలు చేయవు. బట్ వెన్ ఐ ఆస్క్ యూ టు డూ ఎనీ వర్క్, యూ నెవర్ డూ ఇట్ ప్రాపర్లీ. అవసరం ఉన్నప్పుడే ఉపయోగించు, ఎక్కువగా వాడకు. యూజ్ ఇట్ ఓన్లీ వెన్ నెసెసరీ అండ్ డోంట్ ఓవర్ యూజ్ ఇట్. లేకపోతే కళ్ళకు సమస్యలు వస్తాయి. అదర్వైజ్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఐస్. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అలాగే ఉంటావు. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ, యూ రిమైన్ ద సేమ్. అదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్పి నాకు విసుగొస్తుంది. ఐ am రియల్లీ ఫెడ్ అప్ విత్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే. సీ ద నెక్స్ట్ వన్. నిన్న నీతో కాసేపు మాట్లాడాలని అనుకున్నాను, కానీ నువ్వేదో ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నట్టుగా అనిపించింది. అందుకే మధ్యలో డిస్టర్బ్ చేయకుండా తర్వాత మాట్లాడదామని అనుకున్నాను. నిన్న నీతో కాసేపు మాట్లాడాలని అనుకున్నాను, కానీ నువ్వేదో ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నట్టుగా అనిపించింది. అందుకే మధ్యలో డిస్టర్బ్ చేయకుండా తర్వాత మాట్లాడదామని అనుకున్నాను. మనం ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు చూద్దాం. See here, yesterday I wanted to talk to you for some time, but it seemed like you were busy with some important work. So I decided to talk to you later instead of disturbing you in the middle of your work. Yesterday I wanted to talk to you for some time, but it seemed like you were busy with some important work. So I decided to talk to you later instead of disturbing you in the middle of your work. See one more time. నిన్న నీతో కాసేపు మాట్లాడాలని అనుకున్నాను. Yesterday I wanted to talk to you for some time. కానీ నువ్వేదో ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నట్టుగా అనిపించింది. But it seemed like you were busy with some important work. అందుకే మధ్యలో డిస్టర్బ్ చేయకుండా తర్వాత మాట్లాడదామని అనుకున్నాను. So I decided to talk to you later instead of disturbing you in the middle of your work. Next one. అవును నిజమే, నిన్న పని చాలా ఉంది, లంచ్ చేయడానికి కూడా టైం దొరకలేదు. అవును నిజమే, నిన్న పని చాలా ఉంది, లంచ్ చేయడానికి కూడా టైం దొరకలేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.